హాయ్ హలో నేను మీ వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ ముఖాముఖి ఈ శుక్రవారం ఏప్రిల్ 12న ప్రారంభం కానుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2 షూటింగ్ని ఏప్రిల్ 12న ముంబైలో ఎన్టీఆర్ ప్రారంభించాడు. ఈ 10 రోజుల షెడ్యూల్లో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కలిసి కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వైఆర్ఎఫ్ యొక్క గూఢచారి చిత్రాలు ఎల్లప్పుడూ శైలి మరియు అక్రమార్జున సంబంధించినవి. హిస్టరీయానిక్స్ కంటే ఈ సినిమాలన్నీ నటీనటులు తమను తాము పెద్ద తెరపై ఎలా తీసుకెళ్తారనే దానిపై ఉంటాయి. యుద్ధంలో హృతిక్ రోషన్ హెలికాప్టర్ నుండి కిందకు దిగిన దృశ్యం గుర్తుందా? అతను చనిపోయే శరీరాకృతితో గ్రీకు దేవుడిలా కనిపించాడు. లేదా మరో విషయానికి వస్తే పఠాన్లో షారుఖ్ ఖాన్ ఎంట్రీ సీన్, థియేటర్లలో పిచ్చి, టైగర్ సిరీస్లో సల్మాన్ ఖాన్ మరో మృగం. కాబట్టి ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్లోనే కాకుండా లుక్స్ పరంగా కూడా అలాంటి స్టైల్తో సరిపెట్టుకోవాలి. తన స్క్రీన్ ప్రజెన్స్తో ఎలాంటి నటుడినైనా చితగొట్టగల హృతిక్ లాంటి వ్యక్తితో అతను పోటీ పడ్డాడు. ఈ రోజుల్లో ఎన్టీఆర్ ఆఫ్లైన్ లుక్స్పై కొన్ని ఫిర్యాదులున్నాయి. ఇటీవల ఢిల్లీ స్క్వేర్ ఈవెంట్ లేదా కరణ్ జోహార్ దేవర సహకారం సమయంలో ఎన్టీఆర్ కొంచెం నిరాశగా మరియు నిద్రపోతున్నట్లుగా కనిపించాడట. స్క్రీన్పై హృతిక్ రోషన్తో సరిపెట్టుకోవాలంటే ఎన్టీఆర్ తన లుక్స్, ఫిజిక్ మరియు రూపురేఖలపై చాలా కష్టపడాలి. ఇది అతనికి పెద్ద సవాలు మరియు అతను హృతిక్ రోషన్తో సరిపోవడంలో విజయం సాధించగలిగితే అది అతని స్టార్డమ్ను తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ఎన్టీఆర్.